హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 11. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ హైప్పై క్లిక్ చేసి మీరు పాయింట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? నీ మీద కూడా కోపంగా అరిచాను. నా ఇంటికి వచ్చినప్పుడు అసహ్యంగా ప్రవర్తించాను. అతను చెప్పడం ఆపి సహస్రని చూశాడు. సారీ అన్నాడు బాధతప్త హృదయంతో. సహస్ర ఏం మాట్లాడలేదు. అతని బాధను ఫీల్ అవుతూ సైలెంట్గా ఉండిపోయింది. కాసేపు మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. ఒక మాట చెప్పు సహస్ర, నన్ను చూడకుండానే, నా గురించి ఏం తెలియకుండానే అంత హడావిడి పెళ్ళికి నువ్వెలా ఒప్పుకున్నావు? అడిగాడు కళ్యాణ్ తన సందేహం నివృత్తి చేసుకోవడానికి. రిబోన్ మీద సహస్ర అనగానే కొద్దిగా వెనుక వంగాడు కళ్యాణ్, పక్కన కూర్చున్న సహస్రని సరిగ్గా చూడడానికి. నువ్వు ప్రేమించావా? ఎంతో ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును. ఎవరు? వినయ్. అతను జర్నలిస్ట్. మా బామ్మకి బాగా తెలిసిన వ్యక్తి. ఒకసారి నేను బామ్మతో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాడు తను. అది మొదలు. ఆ తర్వాత అతను పొద్దున సాయంత్రం ఎక్కడో చోట నాకు ఎదురయ్యేవాడు. చాలాసార్లు నా ఆఫీస్కి వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పేవాడు. ఏది చెప్పినా ఇంటెలిజెంట్గా చెప్పేవాడు. అతనికి తెలియని విషయాలు లేవు. నాకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఓపిగ్గా చెప్పేవాడు. నేను అట్రాక్ట్ అయ్యాను. సహస్ర నవ్వింది. కళ్యాణ్ కుతూహలంగా వింటున్నాడు. అతను అందంగా ఉంటాడని కాదు, కానీ అతనిలో మ్యాగ్నెటిజం ఉంది. తన మాటలతో, నవ్వులతో, యాటిట్యూడ్తో అందరినీ ఆకర్షించేవాడు. మేధస్సుతో అతని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అతని ఆశయాల గురించి చెప్పేవాడు. నేను ఆసక్తిగా వినేదాన్ని. నేను అతని నాలెడ్జ్కి లిటరల్గా నోరు తెరుచుకొని వినేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటికే అతనిపై నాకు అభిమానం ఏర్పడింది. అతను అంటే మంచి అభిప్రాయం కూడా ఉంది కాబట్టి ఓకే చెప్పాను. కొన్ని రోజులు నార్మల్గానే ఉన్నాడు. మెల్లిగా అతనిలో చేంజ్ మొదలైంది. నన్ను చేంజ్ అవ్వమని ఫోర్స్ చేసేవాడు. లాంగ్ హెయిర్ కట్ చేసి ఫేస్కి నప్పేటట్లు హెయిర్ స్టైల్ చేయించుకోమనేవాడు. లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోమనేవాడు. నేనప్పుడు పెళ్లి కాకముందు చుడీదార్ వేసుకునేదాన్ని. అతని సర్కిల్లో తిప్పుకోవడానికి తగ్గట్టు నన్ను రెడీ అవ్వమనేవాడు. నాకు అతను చెప్పినట్టు మోడర్న్గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ట్రెడిషనల్గా ఉండడమే ఇష్టం. అతను ఎంత చెప్పినా నేను వినేదాన్ని కాదు. నేను ఏమాత్రం మారినా నా ఒరిజినాలిటీ మారుతుందనిపించేది. నేను ఎంత ప్రయత్నించినా ఆ ఫీలింగ్ వదిలించుకోలేకపోయాను. నేను ఆ విషయం అతనికి ఎన్నోసార్లు చెప్పాను. అతను చెప్పినట్టు చేస్తే సహస్రగా మిగలదు. కానీ అతను అర్థం చేసుకునేవాడు కాదు. బ్యూటీ పార్లర్కి వస్తావా రావా అని పట్టుబట్టి కూర్చున్నాడు. నేను కావాలనుకునేవాడు నన్నుగా యాక్సెప్ట్ చేయాలి. లేదంటే అతని ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టున్న అలాంటి అమ్మాయినే కావాలనుకోవాలి. కానీ నన్ను ముడి పదార్థం అనుకుని తనకిష్టం వచ్చినట్టు నన్ను తయారు చేయాలనుకుంటే ఈ కథనితో నాకు అనవసరం అనిపించింది. నేను మారను అని కరకండిగా చెప్పేశాను. అయితే ఇక నన్నెవరూ చేసుకోరని, ఒకవేళ చేసుకున్నా ఒక్కరోజు తిరిగేలోగా నన్ను వదిలిపెట్టిపోతారని అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఆ రోజు ఇంకా ఏవేవో అన్నాడు. నన్ను ఇష్టపడేవాడైతే నన్ను అన్ని మాటలు అంటాడా అని నాకు బాధ వేసింది. తను నాకు వద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. 2 వీక్స్ తర్వాత అమ్మ వాళ్ళు నేను ఏమంటాను అని భయపడుతూనే ఈ పెళ్లి గురించి చెప్పారు. మా ఇద్దరి గురించి వాళ్ళకు తెలుసు. అతన్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళకు ఆల్రెడీ చెప్పాను కూడా. మీ వాళ్లకు షైనీ నచ్చినట్టు మా వాళ్లకు వినయ్ నచ్చలేదు. అయినా అప్పుడు పెళ్లి ఒప్పుకున్నారు. నేను మనసు మార్చుకుంటానేమోనని వాళ్ళ ఆశ. అదే నిజమైంది. మీ సంబంధం గురించి అడగగానే ఓకే అన్నాను. వాళ్ళ ఆనందానికి అంతులేదు. అదే జరిగింది. వినయ్ చెప్పినట్లే మీరు పెళ్ళయి ఒక్కరోజు కూడా తిరగకుండానే వెళ్ళిపోవడం చూసి మా బామ్మ నాపైన అంతెత్తున లేచింది. ఒకడు నీ మీద అరిచిపోతాడు, ఒకడు వదిలేసిపోతాడు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? అతనెవరో నేను వదిలేసిపోవడం ఏమిటి? మనమే వదిలేయాలి. అతని దగ్గరికి వెళ్ళి అతని మనసు మార్చి నువ్వు లేకుండా ఉండలేనగానే వదిలొచ్చి అని నా వెంటపడి చెప్పి నన్ను ఇక్కడికి పంపింది అని అన్నమాట దాచకుండా చెప్పింది సహస్ర. కళ్యాణ్ సహస్ర వైపు చూశాడు. ఆమె కిందకు వెళ్తున్న మెట్లను చూస్తుంది. కొన్ని క్షణాల తర్వాత తలెత్తి దూరంగా ఏటో చూస్తూ అంది. ఒకవేళ వినయ్ నా పిచ్చితనాన్ని ఎలాగో భరించేవాడేమో. అతను చెప్పినట్లు నేను ఇంకా వేరేవి చేయకపోయినా అప్పుడప్పుడు గేలి చేసి ఊరుకునేవాడేమో. కానీ అతను ఎంత ప్రయత్నించినా నేను నన్ను తాకనివ్వలేదు. పెళ్ళైతే అప్పుడు హద్దులుండవనుకున్నాడు. పెళ్లికి తొందర పెట్టాడు. క్షణం నిశ్శబ్దం.
ఒకసారి పెళ్ళైతే ఇక నా ప్రైవసీ వదులుకున్నట్లే. నా మనసు పైన శరీరం పైన ఇంకొకరికి అధికారం ఇవ్వడమే. అది నన్ను ఇంకా భయపెట్టింది. ఇప్పుడు రేపు అంటూ దాటవేశాను. అలా ఎందుకు చేశానో నాకిప్పుడు తెలుస్తుంది. నన్ను తాకనిచ్చేంత ఇష్టం అతనంటే నాకు లేదు. గౌరవం ఉంది, భయం ఉంది, ఏదో సమ్ ఫీలింగ్ ఉంది, కానీ ఇష్టం లేదు. రోజులు గడుస్తూ పోతేనైనా అతనంటే నాకున్న భక్తి, అభిమానం ఇష్టంలోకి మారుతుంది అనుకున్నా. కానీ మారలేదు. అతని పైన నా అభిమానం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కుదించింది. ఆ రోజు మీతో పెళ్లి కొప్పుకున్న రోజు అతను నన్ను అన్న మాటలకు అది స్ప్రింగ్లా పైకి లేచింది. నాకు నేను ముఖ్యం, నేనే గొప్ప, నా తర్వాతే ఎవరైనా. అతను గొప్పవాడైతే అవని, నా తర్వాతే అతను నాకు, అంతే. అతనిపైనున్న నా పిచ్చి అభిమానం వీడిపోయింది. సహస్ర ఆగి కళ్యాణ్ వైపు చూసి, పెళ్ళికి ఇష్టం కావాలి అంది. కళ్యాణ్ అవునన్నట్లు తలూపాడు. నేను మీతో చెప్పినట్టు నాకు తోచిన విషయాలు అతనితో ఫ్రీగా చెప్పగలిగేదాన్ని కాదు. అంతా వన్ వే. అతను చెప్పేవాడు, నేను వినేదాన్ని. ఇది కూడా మా రిలేషన్షిప్లో ఒక లోపం. కళ్యాణ్ సహస్ర కళ్ళలోకి చూశాడు. తనని చూస్తున్న ఆమె చూపులు, అతని చూపులు బందీ అయ్యాయి. సహస్ర ఎందుకో అతని కళ్ళలో నుండి తన చూపు విడదీయలేకపోయింది. కళ్యాణ్ మౌనంగా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. ఒకరి మనసు ఒకరికి అర్థమవుతున్న వేళ ఇరువురి మనసుల్లో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కమ్మేసింది. చిరుగాలి చల్లగా హాయిగా దేహాన్ని ముద్దాడుతుంది. నెమ్మదిగా ఆ మత్తు ఇంటెన్సిటీ తగ్గింది. సహస్ర సన్నగా నవ్వింది. అంతసేపట్లోనూ కళ్యాణ్ ఆమెను ఏ విధంగానూ తాకడానికి ప్రయత్నించలేదు. ఆమె చెప్పిన మాటలు తన మనసులోనివని అతను గుర్తించినట్టు మౌనంగా విన్నాడు. ఆమె అభిప్రాయాల పట్ల, భయాల పట్ల, ఆలోచనల పట్ల అతనికి గౌరవం ఏర్పడింది. సహస్ర ఇంతకు ముందు కన్నా ఎత్తుగా నిలిచిపోయింది అతని దృష్టిలో. తన మాటలను శ్రద్ధగా విన్న అతని పట్ల సన్నని నవ్వుతూ అతని కృతజ్ఞత చూపించింది సహస్ర. మళ్ళీ ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొద్దిసేపటికి ఆకాశం తెల్లబడింది. ఆ వెలుగు కూడా తగ్గిపోయి చీకట్లు మొదలవుతుంటే లేచి ఇద్దరు ఇంటి దారి పట్టారు. రేపు బయటికి వెళ్దాం, బయట డిన్నర్ చేద్దాం, తర్వాత ఎటైనా వెళ్దాం, ఏమంటావు సహస్ర? కళ్యాణ్ అడిగాడు మెట్లు దిగుతూ. సరే అన్న సహస్ర. పక్కనే రోడ్డు మీద ఉన్న కోతిని చూసి కళ్యాణ్ చేయి పట్టుకుని పక్కకు లాగింది. కళ్యాణ్ ఆమె చేతిలో ఉన్న తన చేతిని చూసి సహస్ర వైపు చూశాడు, కనుబొమ్మలు ముడిచి సన్నని నవ్వుతూ. సహస్ర అతని చేయి వదిలేసి, అక్కడ మంకీ ఉంది, సైలెంట్గా పదండి అంది పక్కనే కూర్చున్న కోతిని చూపిస్తూ. మంకీనా? దానికి భయపడుతున్నావు నువ్వు అని అంటూ రోడ్డుపై ఒక రాయి తీసి దాని మీదకి విసిరాడు. అంతే. ఆ కోతి నోరు పెద్దది చేసి అరుస్తూ వాళ్ళ మీదకి రాబోతుంటే కళ్యాణ్ వెంటనే సహస్ర చెయ్యందుకుని అక్కడి నుండి పరిగెత్తాడు ఆగకుండా. సహస్రకి నవ్వాగలేదు. నవ్వుతూనే అతనితో పరిగెడుతూ ఉంది. కాస్త దూరం పరిగెత్తాక ఆమె చెయ్యి వదిలేసి ఆగాడు కళ్యాణ్. అతని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంది సహస్ర. కళ్యాణ్ తల గోక్కుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. సైలెంట్గా ఉన్నదానికి కోపం తెప్పించావు, ఊరుకుంటుందా? కాస్త ఉంటే మీ పని అయిపోయేది అంది నవ్వుతూ. భయపడి వెళ్ళిపోతుంది అనుకున్నాను, అలా మనల్ని భయపడుతుంది అనుకోలేదు. నవ్వుతున్న సహస్ర రూపాన్ని అలాగే చూస్తూ చెప్పాడు. ఆమె నవ్వు అతని మనసుకు హాయిగా ఉంది. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపిస్తుంది. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండండి అంది సహస్ర నడక సాగిస్తూ. అలాగే. తమ కాలనీ టర్న్ తిరుగుతూనే ఇంటికి ఎదురుగా ఆగి ఉన్న షైనీ స్కూటీ కనిపించింది. దాన్ని చూస్తూనే సహస్ర మొహంలో నవ్వు మాయమైంది. కళ్యాణ్ కూడా ఏదో చెప్పబోతున్న వాడల్లా ఆగిపోయాడు. అప్పుడే ఇంట్లో నుండి బయటికి వచ్చిన షైనీ అంత దూరంలో వాళ్ళని చూస్తూనే గేటు దాటి ఎదురొచ్చింది. ఆమె కనిపించగానే సహస్ర ఒక్కడుగు వెనక్కి వేసి కళ్యాణ్ వెనుక నిదానంగా నడిచింది. నీకు విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, నాతో రా. షైనీ కళ్యాణ్ చెయ్యందుకుని తన స్కూటీ వైపు లాక్కెళ్ళింది. ఏంటి? కళ్యాణ్ అడుగుతున్నాడు. చెప్తా కదా, రా, ఏం క్వశ్చన్స్ అడక్కు, చాలా ఇంపార్టెంట్ చెప్తూనే స్కూటీ స్టార్ట్ చేసి త్వరగా ఎక్కు, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా నీకోసం అని తొందరపెట్టింది. మారు మాట్లాడకుండా స్కూటీ ఎక్కి వెళ్ళిపోతున్న కళ్యాణ్ సహస్ర అక్కడే నిలబడి నిస్సహాయంగా చూస్తుండిపోయింది. కనీసం ఒక్కసారైనా తిరిగి చూడలేదా మనిషి? అంతసేపు తనతో పెంచుకున్న ఇంటిమసి ఆమె కనపడగానే బ్యాంగమని తన కాళ్ళ దగ్గర పడేసి పరిగెత్తుకుని పోయాడు. సహస్ర మనసు చివుక్కుమంది. పెదవి బిగించింది. తలెత్తి ఇంట్లోకి నడిచింది. ఇప్పుడు దాకా తను ఏడవలేదు, ఇప్పుడు మొదలు పెట్టబోదు. నీలా ఎదురొచ్చింది. సహస్ర కోసం చైర్ జరిపి టీ కప్పు పక్కన టేబుల్ పైన పెట్టి ఎదురుగా కూర్చుంది.
సహస్ర మౌనంగా టీ తాగుతుంది. సార్ ఎక్కడికమ్మా వెళ్ళాడు అని అడిగింది మెల్లిగా. నాకు తెలీదు. నేను రాగానే టీ తెచ్చిచ్చావు. మేము వస్తున్నామని నీకెలా తెలిసింది అడిగింది సహస్ర. మీకోసం కాదమ్మా, ఆ షైనమ్మ ఆర్డర్ వేశారు. ఆమె మీరు వచ్చేదాకా ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నది. ఏం అవసరం వచ్చుంటుందమ్మా? ఎంతసేపు అయింది ఆమె వచ్చి అడిగింది సహస్ర. అరగంట అయినాదేమోనమ్మా. ఎక్కడికి వెళ్ళారని అడిగినాది. నేను చెప్పలే. మంచిది. వంకాయలున్నాయేమో ఫ్రిడ్జ్లో చూడు సహస్ర అనడంతో అలాగేనమ్మా అని లేచింది నీల. కళ్ళ ముందే ఒక సంసారం అతుకు పడకుండా పోతుంటే చూస్తూ కూడా ఏం చేయలేకపోతుంది. ఏం చేయగలదు తను? ఆమెకు వాళ్ళిద్దరి తల్లిదండ్రులపైన కోపం వచ్చింది. ఎంత గొప్ప చదువులు చదువుకున్నా వాళ్ళు చిన్న పిల్లలు. పరిస్థితులు సరిగ్గా లేవని తెలిసి ఇద్దరిని వాళ్ళ భాగ్యానికి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్నారు. ఏం పెద్దోళ్ళు. పెళ్లి చేయంగానే బాధ్యత తీరిపోయిందా? బాధగా అనుకుంటూ తన పనిలో పడిపోయింది. షైనీ స్కూటీ ఇంట్లో పార్క్ చేసి కళ్యాణ్ వైపు తిరిగి టీ తాగి వెళ్దామా అని అడిగింది. ఎక్కడికి అడిగాడు కళ్యాణ్. మా మామయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళు 2 రోజులకని వాళ్ళ కొడుకు దగ్గరికి నల్గొండ వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర కీస్ తీసుకున్నాను. నేను మీట్ అవ్వలేకపోతున్నందుకు వాళ్ళు బాధపడ్డారు. అడిగామని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు చాలా పాపులర్. మరి టీ కావాలా? డైరెక్ట్గా వెళ్ళిపోదామా? 2 రోజుల షైనీ, నేను రాలేను. ఎందుకని? నాకు పనులున్నాయి. ఆ సాకు చెప్తావనే కదా నీకు చెప్పకుండా ఇంత దూరం తీసుకొచ్చాను. ఇప్పుడు వదిలిపెడతానా? అది కాదు. ఇప్పుడు 2 రోజులు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? సహస్రకి ప్రామిస్ చేశాను, ఒకటి కాదు. ఇప్పుడు రాలేను అన్నాడు కళ్యాణ్. ఎందుకేంటి? మన ఇద్దరమే కలిసి ఉండడానికి. మళ్ళీ అడుగుతావెందుకు? మీ ఇంట్లో హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు, సహస్ర ఉంది కాబట్టి. అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను అంది. నాకు పనుంది, నిజంగా రాలేను అన్నాడు కళ్యాణ్ విసుగ్గా. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? ప్రతిసారికి ఇంతకు ముందు కన్నా ఎక్కువగా బ్రతిమాలించుకుంటున్నావు. కళ్యాణ్ పిడికిలి ముడిచి నడుంపైన చేయి పెట్టుకుని ఇంకో చేయి జుత్తులోకి పోనిచ్చి పీక్కున్నాడు. అతనికి గుర్తొచ్చింది. నాకు బట్టలేవు అన్నాడు వెంటనే. అఫ్కోర్స్ ఉన్నాయి. నువ్వు వచ్చేదాకా నేను ఇంట్లో అరగంట వెయిట్ చేశా. ఊరికనే కూర్చున్నానా? నా స్కూటీలో ఉన్నాయి. ఓ సీ షైనీ, మనిద్దరం ఎక్కడైనా బయట డిన్నర్ చేద్దాం. ఇంకా 7 కాలేదు. 10, 11 అర్ధరాత్రి దాకా మాట్లాడుకుందాం. చాలదా? చాలదు. రేపు నాకు ఆఫీస్ ఉంది. లేదు, రేపు కృష్ణాష్టమి, ఎల్లుండి సండే. అయినా తప్పించుకోవడానికి దారులు ఎందుకు వెతుక్కుంటున్నావు? నాకది చెప్పు ముందు కోపంగా అంది షైనీ. నాకు పనుంది. మళ్ళీ అనకు. అన్నావంటే నేను వస్తావా రావా? ఒక్కటే మాట చెప్పు అరిచింది షైనీ. అంటే కాదు. చూడు షైనీ అని కళ్యాణ్ అంటుండగానే రివ్వున వెనక్కి తిరిగి లాక్ తీసుకుని లోనికి వెళ్ళి డోర్ వేసుకుంది షైనీ. కళ్యాణ్ డోర్ బయటే నిల్చున్నాడు. షైనీ, డోర్ తీ, మనం మాట్లాడుకుందాం. ఒక్క మాట చెప్పు, నువ్వు వస్తావా రావా అని అడిగింది మళ్ళీ. కళ్యాణ్ మాట్లాడలేదు. షైనీతో 2 రోజులు ఉండిపోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అతని నుండి సమాధానం లేకపోయేసరికి పిచ్చెక్కిపోయింది షైనీకి. సరే, ఈ రోజు నుండి నేను ఫుడ్ తినను. అది నిన్ను బాధ పెడుతుందని కాదు. నేను ఉన్నా చచ్చినా నీకు ఏం తేడా ఉండదు. అయినా సరే షైనీ, నన్ను విసిగించకు. డోర్ ఓపెన్ చేయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. లోపల నుండి వెక్కిళ్ళు వినిపించాయి. ఓ! కళ్యాణ్ అరచేతితో కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడిక ఏడవకు షైనీ, ప్లీజ్. విసిగిస్తున్నాను కూడా కదా నిన్ను. నా గురించి ఎందుకు? ఆమె ఇంకా ఏదో చెప్తుంది కానీ ఏడుపులో మాటలు సరిగ్గా వినిపించలేదు కళ్యాణ్కి. అంతలోనే డోర్ తెరుచుకుంది. షైనీ ఎర్రటి కళ్ళతో ఎర్రబడ్డ ముక్కుతో బయటకొచ్చింది. వెళ్ళిపో కళ్యాణ్, నేను నిన్ను ఆపలేను. నాకు నీపైన ఎలాంటి అధికారం లేదు. అంతంత మాటలెందుకు ఇప్పుడు? నాకు వేరే పనులున్నాయి అన్నాను, అంతే కదా. అవి ఆగుతాయిలే. నీ ఇష్టమే కానీ నేను వస్తాను. కళ్యాణ్ డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాదు. రాదలుచుకోకపోతే ఇంటి దగ్గరే ఆ మాట చెప్పాల్సింది. షైనీ సంగతి తెలుసుండి కూడా ఆమెను ఏమాత్రం అనుమానించకుండా ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు మొండికెత్తితే షైనీ అన్నంత పని చేసి ఫుడ్ మానేసి కూర్చుంటుంది. అది కాక షైనీ కనిపించగానే శాస్త్రకి మాట కూడా చెప్పకుండా వచ్చేశాను. ఇప్పుడు నవ్వుతూ ఇంటికి పోతే శాస్త్ర ఏమంటుంది? ఏమనకపోయినా అనదు, అది షూర్. అయినా అరగంట క్రితం వరకు తమ మధ్య ఉన్న వాతావరణం ఇప్పటికి మారిపోయి ఉంటుంది. కళ్యాణ్కి వీటన్నిటి మధ్య ఇంకో ఆలోచన వచ్చింది. శాస్త్రకి గౌతమ్కి మధ్య ఏముంది? ఉత్తి స్నేహమేనా? ఇంకా ఎక్కువ? అది తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే గౌతమ్ వినేలాగా నాలాగా మూర్ఖుడు కాదు.
సహస్ర విలువ ఇన్ని రోజులుగా తెలుసుకోకుండా ఉండడు అని మనసులో అనుకుంటున్నాడు కళ్యాణ్. నేను ఏడ్చి గోల చేశాక కానీ నువ్వు నాతో పాటు వస్తాననలేదు, ఎందుకు? షైనీ అడుగుతుంది తిరిగి ఇంటికి తాళం వేస్తూ. షైనీ, ఈ 2 రోజులు సంతోషంగా ఉండడానికి కదా మనం వెళ్తున్నాం. అవును, అయితే ఎందుకులను ఇక్కడే వదిలిపెట్టు, నీ ఇష్టం. షైనీ కళ్ళు తుడుచుకుని నవ్వింది. నువ్వు నా దగ్గరుంటే చాలు అని అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అమ్మా, నేను వెళ్ళనా అడిగింది నీల. అప్పటికి 8 అయింది. కళ్యాణ్ ఇప్పట్లో ఇంటికి రాడు, వెళ్ళు, సహస్ర చెప్తుంది వింటూని నీల గుమ్మం పట్టుకుని బయటకు చూసింది. సార్ ఇప్పుడే రాడేమో, నేను ఇవాళ ఇక్కడే ఉండమంటే ఉంటా. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అలాగే రేపు కూడా కృష్ణాష్టమి కదా, రేపు నేను కూడా ఇంట్లోనే ఉంటాను, పని ఏం ఎక్కువ ఉండదు, నువ్వు రానక్కర్లేదు. పండగ కదమ్మా, ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే సాయం కావాలి కదా అడిగింది నీల. సాయం కావాలంటే సార్ చేస్తారులే, ఒకవేళ సార్ లేకపోతే పిండి వంటలు పాయసాలు చేసుకునే పనే లేదు అంది సహస్ర. అమ్మా, నీల ఇంట్లోకి వస్తూ, సార్ రేపు కూడా ఇంటికి రాడేమో, ఇందాక షైనీ అమ్మ సార్ బట్టలు తీసుకెళ్తా ఉంటే నేను చూసిన. అయితే ఇంకేం, రేపు పిండి వంటలేం చేసుకునక్కర్లేదు, చేసుకున్నవన్నీ ఒక్కదానే కూర్చొని తినలేను కదా, నువ్వు వెళ్ళు నీలా, చీకటి పడిపోయింది. నీలా వెళ్ళిపోయింది. సహస్ర డోర్స్ క్లోజ్ చేసి లైట్లు తీసేసి వెళ్ళి పడుకుంది. మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చి గార్డెన్లో కూర్చున్న సహస్ర గౌతమ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. హలో సహస్ర గారు, గుడికి వెళ్దామా అని అడిగాడు ఉత్సాహంగా. మీరు వెళ్ళండి, నేను వెళ్ళొచ్చాను. మళ్ళీ నాతో రండి. రాలేను అంది సహస్ర. కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడా? నాకు పనుంది, ఒక పర్టికులర్ కలర్ స్కీమ్ గురించి ఆలోచిస్తున్నాను. ఓ అంతే కదా, బయటికి వస్తే ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి, ప్రకృతిలో బోలెడు రంగులున్నాయి అన్నాడు. అవును, కానీ నాకు ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది, ఇవాళ దాన్ని క్యాన్వాస్ పైకి ఎక్కించి చూడాలనుకుంటున్నాను చెప్పింది సహస్ర. కమ్ నౌ, రేపంతా సెలవేగా, కాదనకండి ప్లీజ్. అయినా ఇవాళ ఇంట్లో ఉండను, మా ఫ్రెండ్ ఇంటికి వస్తానని మాటిచ్చాను. అదిగో మీరు కావాలని నన్ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక నాకేం చెప్పకండి, 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను. నేను ఇంట్లో ఉండను, ఉండండి ప్లీజ్, నన్ను బాధ పెట్టకండి, నేను ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. సహస్ర చిన్నగా నిట్టూర్చింది. గౌతమ్ అలాంటి మూడ్లో ఉన్నప్పుడు మన పరిచయం ఇక్కడితో ఫినిష్, మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని నేను చెప్పినా అతను పట్టించుకోడు. నేను వెయిట్ చేస్తాను, మీ మనసు మారనివ్వండి అంటాడు. మనసు మారుస్తాను, బెడ్ కాస్తారా అంటాడు. ఇప్పటికైతే నాతో రండి అంటాడు. ఒక్క అవకాశం ఇమ్మంటాడు, ఇంకేమైనా అంటాడు. కానీ ఇవాళ నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టాడు. అతనికి ఆ మాట చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. విజయవాడ ట్రాన్స్ఫర్ కాగానే చెప్పేస్తాను, నాకు నేనే చాలు, నాకు ఎవరూ అక్కర్లేదని చెప్పేస్తాను. అలాగే అదే మాట కళ్యాణ్కి కూడా చెప్పాలి అనుకుని గౌతమ్ వచ్చేలోగా బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి లోపలికి కదిలింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? గౌతమ్ సహస్రని మీట్ అవుతాడా లేదా? ఇంటికి తిరిగి వచ్చిన కళ్యాణ్ని చూసి సహస్ర ఎలా రియాక్ట్ అవుతుంది? కళ్యాణ్కి సహస్రపై ప్రేమ మొదలైందా? గౌతమ్పై ఉన్న జెలసి ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుంది? ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలో ఈ నలుగురి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.